హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలపైన అక్కడి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2-3 నెలల క్రితం చూసాం మనం మిర్చి రైతులకు సంబంధించిన ఆందోళన. మిర్చి ధరలు గణనీయంగా పడిపోయాయి. మిర్చి రైతులకు సంబంధించి ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో 20,000, 25,000, 28,000 వరకు కూడా క్వింటాల్ మిర్చి అమ్మింది. సో 18,000కి తగ్గకుండా కంటిన్యూస్గా గడిచిన 5-6 ఏళ్ల పాటు మిర్చికి సంబంధించిన ధరలు ఉంటూ వస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఈ సంవత్సరం పర్టికులర్గా మిర్చి రైతులు 8,000కి 9,000కి మిర్చి క్వింటాని అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మిర్చి ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,000, 10,000, 12,000 లోపే మిర్చిని క్వింటాలకు అమ్ముకోవాల్సి రావడం అనేది రైతులకు ఆర్థికంగా తీవ్రంగా నష్టం కలిగించింది. ప్రతి ఎకరాకి కనీసం 1,00,000 నుంచి 1,50,000 పెట్టుబడులు పెడుతున్నారు. సో 1,00,000 పెట్టుబడులు పెడితే వచ్చే 10 క్వింటాలో 15 క్వింటాలో మిర్చిని 80,000, 8,000కి 9,000కి అమ్ముకుంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనని అడ్రస్ చేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మిర్చి మార్కెట్ దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడతానంటూ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం హుటాహుటిన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళని ఆదుకోవాలి, ధర భారీగా పడిపోయింది కాబట్టి ఆదుకోండి అంటే ఒక లేఖ రాయటం చూసాం. లేఖ రాసి కేంద్రం ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి అడిగాము, మిర్చి రైతులను ఆదుకోమని కోరాము అని చెప్పడం కూడా చూసాం. సో జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత అక్కడికి వెళ్తా అని చెప్పిన తర్వాత ప్రభుత్వంలో కదలికి రావడం చూసాం. సరే ప్రభుత్వం స్పందించాలి, ఎవరో ఒకరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం స్పందించింది, రైతులకు న్యాయం జరుగుతుందని అనుకున్నాం. బట్ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటి సాయం? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆదుకున్నది ఏంటి? ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులకు 8,000, 9,000 కాస్త 16,000, 17,000 అయిందా? క్వింటాలకు ఏమైనా ప్రభుత్వం అదనంగా బోనస్ ఇచ్చిందా? క్వింటాలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇన్సెంటివ్ వచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఏమైనా మద్దతు ఇచ్చిందా? ఎక్కడ కనిపించలే ఇప్పటివరకు. సో రైతుల చేతిలో ఉన్న పంట అంతా దళారుల దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రస్తుతం అదంతా కూడా ఏసీలోకి, కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది. రైతులు అయితే నష్టపోయి అలాగే ఉన్నారు. సో ప్రభుత్వం ఏదో చేస్తున్నామనే యాక్షన్, ఏదో చేస్తున్నామనే కరెస్పాండెన్స్ చేయడం చూసాం. ఇటీవల పొగాకు అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. దానికంటే ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు పొగాకుకు సంబంధించి ఇప్పుడే బెటర్గా ఉంది, గతంలోనే చాలా ఇబ్బంది ఉంది, గతంలో కంటే ఇప్పుడు రైతులు చాలా బాగున్నారు, గతంలో పొగాకు రైతుల పట్ల వైసీపీ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది, ఇప్పుడు వాళ్ళ కష్టాలను మేము తీరుస్తున్నామంటూ ఆయన మాట్లాడారు. సో మాట్లాడిన తర్వాత గతంలో కంటే బెటర్గా ఉంది అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పొదిలికి వెళ్ళడం, అక్కడ పొగాకు రైతులను పరామర్శించడం, పొగాకు రైతులకు సంబంధించిన కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఈ తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి సంబంధించిన చర్చ కూడా రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతుల సమస్యలకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది, పొగాకు రైతుల సమస్యలను పరిష్కారం చేయాలని మాట్లాడడం మొదలుపెట్టింది. నిన్న పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్తే అప్పుడు ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పొగాకు రైతుల సమస్యలను పరిష్కారం చేయండి అని అడుగుతున్నారు. సో ఎవరో ఒకరు చెప్తే తప్ప, ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేస్తామంటే తప్ప ప్రభుత్వానికి రైతుల సమస్యలు గుర్తు రాకపోతే ఎలా? తాజాగా మామిడి రైతులకు సంబంధించిన సమస్య ఉంది. మామిడి రైతులు కూడా ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా నష్టపోతున్నారు, ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు లాంటి జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న మామిడి రైతుల్ని కూడా చూస్తున్నాం. సో మామిడి రైతులకు సంబంధించిన సమస్యపైన కూడా ప్రభుత్వం స్పందించిన దాఖలా కనిపించట్లేదు, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడానికి సంబంధించి చేసిన ప్రయత్నము కనిపించట్లేదు. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రైతులకు సంబంధించిన ఇష్యూ ఏదో ఒకటి మొదలు పెడితే అప్పుడు ప్రభుత్వంలో కదలికి వచ్చి యాక్షన్ మొదలు పెడుతున్నారు. జగన్ అడిగితే తప్ప ప్రభుత్వం కదలదా? జగన్ అడిగితే తప్ప ప్రభుత్వం లేఖ రాయదా? జగన్ అడిగితే తప్ప ప్రభుత్వంలో చలనం రాదా? జగన్ అడిగితే తప్ప ప్రభుత్వానికి సమస్య తెలియదా? అంటే తెలియాలి కదా. బట్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నది చూస్తే తెలియట్లేదేమో అనిపిస్తోంది. మిర్చి రైతులకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ముందుగా మాట్లాడాలా ప్రతిపక్షం స్పందించే వరకు, పొగాకు రైతులకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ముందు మాట్లాడాలా ప్రతిపక్షం స్పందించే వరకు, ఆందోళన చేసే వరకు, మామిడి రైతులకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం మాట్లాడాలా, నేనేదో పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడేలా అంటే ఒక ఇంప్రెషన్ చూస్తున్నాం. పీయూష్ గోయల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి కలిసి కూర్చొని మాట్లాడేటప్పుడు పొగాకు రైతులకు సంబంధించిన సమస్య పరిష్కారానికి సంబంధించిన చర్చ చేస్తాము మనం. నిజంగానే ప్రభుత్వానికి ఆ సమస్య పరిష్కారానికి సంబంధించి అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి నాలెడ్జ్ ఉంటే, పరిష్కారం చేయాలనే ఆలోచన ఉంటే ఇంకెవరో అడిగేదాకా ఆగాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయలేకపోతున్నాము? ఆ సమస్య పరిష్కారం ఎందుకు చేయలేకపోతున్నాము? సో ఇంత చేసిన తర్వాత పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి సమావేశం తర్వాత తేల్చిందేంటి, జరిగిందేంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొగాకు ఎంత వేయాలనేది పొగాకు బోర్డు నిర్ణయం తీసుకోవాలట. ఆ పొగాకు బోర్డుకు చెప్పి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో చెప్పి అంతకంటే పెరగకుండా చూడాలంట. సాగు విస్తీర్ణం పెరగకుండా చూడండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చేలేరు ఆయన.
సాగు విస్తీర్ణం పెరగకుండా చూడండి అంటూ పొగాకు బోర్డుకు ఒక సూచన చేసేలారు. సాగు విస్తీర్ణం పెరగకపోతేనే ఉన్న పొగాకు రైతులు బాగుంటారు, సాగు విస్తీర్ణం పెరగనీయకండి అంటూ చెప్పొచ్చారు. జనం గడిచిన 4-5 ఏళ్లుగా పొగాకు సంబంధించిన రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. ఈ ఏడాది భారీగా నష్టపోతున్నారు. ఈ ఏడాది నష్టపోవడానికి కారణం ఏంటి అనే అంశాన్ని గుర్తించి వాళ్ళకి నష్టాలు రాకుండా లాభాలు రావడానికి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫార్మర్స్కి పెడితే ఎలా? ఆయా ప్రాంతాల్లోని భూములను బట్టి, వాటర్ అవైలబిలిటీని బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు సాగు చేస్తారు. పైగా ఇది కమర్షియల్ క్రాప్. కమర్షియల్ క్రాప్స్ సాగు చేస్తున్న రైతులను మీరు ఇది సంవత్సరం వేయొద్దు అంటే సడన్గా ఇమీడియట్గా వాళ్ళు పంట మార్పిడికి దేనికి పోవాలి? దేనికోసం ప్రిపేర్ చేశారు? సంవత్సరం పంటేసి పంట చేతికి వచ్చే సమయంలో మాకు గిట్టుబాటు ధర లేదురా బాబు అని ప్రభుత్వం దగ్గరికి వస్తే అప్పుడు మీరు ఇచ్చే సలహా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంత వేయకండి, తగ్గించండి అని చెప్తారా? ఇది పరిష్కారమా? సో రైతులకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పైన రైతులు ఆగ్రహంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. రైతు భరోసా నిధులు మొదటి ఏడాది మీరు క్రెడిట్ చేయలేదు, ఈ ఏడాది వేస్తామని చెప్తున్నారు 20,000. ఆ 20,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వేస్తామని చెప్పి ఓ మాట చెప్తున్నారు. ఇప్పటివరకు క్లారిటీ లేదు. 3 విడతలుగా ఇస్తామంటున్నారు. 20,000ని కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే రైతులకు సాయం చేస్తోందో 6,000 రూపాయలు ఇస్తుంది, 6,000 రూపాయలు 3 దఫాలుగా 2,000 ఇస్తుంది. సో మేము అలాగే కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చినప్పుడు మేము ఇచ్చే మా వాటాలో 3% 1/3 అప్పుడు క్రెడిట్ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటువంటి లీకులు కూడా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నాయి. అదే కనుక జరిగితే రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఆ డబ్బు? రైతు భరోసా డబ్బు ఏ రకంగా ఉపయోగపడుతుంది రైతులకి? ఉపయోగపడే అవకాశమే లేదు. కాబట్టి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరల అంశం ఉంది, రైతు భరోసాకు సంబంధించిన అంశం ఉంది, నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశం కూడా ఉంది. ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నిజంగానే ప్రభుత్వం రైతుల కష్టాలను తీర్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెవరో వచ్చి మాట్లాడితేనో అడిగితేనో స్పందిస్తామనే పరిస్థితి కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి, రైతులకి మంచిది.